నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ముళ్ళను ముళ్ళతోనే తీయాలన్నట్లుగా హిరణ్యకశిపునికి రాక్షస ఉగ్రతను అంతే భయంకరంగా అణచడానికే విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారం దాల్చి ధర్మ సంస్థాపనం చేశాడని విఘ్నులు అంటుంటారు. అంతటి ఉగ్ర నరసింహుడు కూడా రూపుకు భయంకరుడే కాని భక్తుల పట్ల చూపుకు చల్లనివాడు. నరసింహ క్షేత్రాలు అనేకంగా విస్తరించి ఉన్నాయి. సింహాచలంలో వరాహ నరసింహునిగా, మంగళగిరిలో పానకాల స్వామిగా, యాదగిరిలో నృసింహునిగా అవతరించాడు. ఇంకా అనేక క్షేత్రాలలో కూడా భక్త వరదునిగా వసించే నరసింహుడు కోరుకొండ, అంతర్వేది, మాల్యాద్రి, సింగరాయకొండలో కొలువు తీరాడు. ఆ స్వామియే బేతంచెర్ల ఆర్ఎస్ రంగాపురంలో మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇవాళ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ సందర్శనం చేసి విశేషాలు తెలుసుకుందాం రండి. నిర్మలమైన నిశ్చలమైన భక్తికి ఉగ్ర నరసింహుడు దాసుడన్న సత్యాన్ని నిరూపించే పవిత్ర క్షేత్రమిది. విష్ణువు దీర్ఘ చతురస్రపు శిలారూపాన నరసింహునిగా నిలిచిన స్థలమిది. మద్ది అనే భక్తునికి, మహాసాత్వి చిన్నమ్మకి స్వామి మోక్షమిచ్చిన స్థలమిదేనని చెప్తారు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహ క్షేత్రం మహిమాన్వితమై భక్తుల నీరాజనాలను అందుకుంటూ పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రకృతి అందాలకు, సజీవ జీవగంగకు ఆలవాలమైన ఈ దివ్యక్షేత్ర సందర్శనార్థం బేతంచెర్ల నుండి, డోన్ నుండి బస్సు సౌకర్యం ఉంది. నంద్యాల, డోన్ నుండి రైలు ప్రయాణం చేసి ఆర్ఎస్ రంగాపురం వద్ద రైలు దిగి అక్కడి నుండి రహదారి మార్గంలో క్షేత్రానికి చేరుకోవచ్చు. బనగానిపల్లి నుండి ప్యాపిలి మార్గంలో కృష్ణగిరి గ్రామానికి వెళ్లే దారి వద్ద దిగితే అక్కడ నుండి కొండ మార్గంలో 4 కిలోమీటర్లు కాలిదారిన ప్రయాణించి స్వామి సందర్శనం చేసుకోవచ్చు. ఎర్రమల కొండలలో మద్దులేటయ్య క్షేత్రంగా వాసికెక్కిన ఈ పుణ్యస్థలి ప్రకృతి రమణీయతతో, ఎత్తైన వృక్ష సంపదతో మద్దులేరు అనే ఒక జీవ ప్రవాహపు స్థావరాన అలరారుతుంది. మధురమైన మధురాచరి మద్దులేరు పేరిట ఇది మద్దులేటి క్షేత్రమైంది. క్షేత్రపు సజీవ జీవ జలధారకు ఇరుప్రక్కల ఏపుగా పెరిగిన మద్ది చెట్లు ఉండడం వలన ఏరును మద్దులేరుగా పిలిచేవారని, ఆ వ్యవహారమే క్షేత్రనామాన్ని మద్దులేటిగా మార్చిందని చెబుతారు. మొక్కుకున్నవారు తలనీలాలు కళ్యాణకట్టలో సమర్పించుకుని మద్దులేరు పుణ్య కోనేటి జలాలలో పవిత్ర స్నానాలు చేసే దృశ్యం భక్తుల కోలాహలంతో కళకళలాడుతూ ఉంటుంది.
ముఖ్యంగా శనివారాలలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కొలనులో పవిత్ర స్నానాలు చేసి పూజా సామగ్రితో కొందరు మంగళవాద్యాలతో తరలి వెళ్లి మెట్లదారిన ఆలయాన్ని చేరుకుంటారు. మద్దులేటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రగాథ ఒకటి ప్రచారంలో ఉంది. అహోబిల నరసింహస్వామి విష్ణుమూర్తి అవతారం. నరసింహస్వామి ఒకసారి లక్ష్మీదేవితో పాచికలాడి ఓడిపోయాడట. లక్ష్మీదేవి పరిహాసంగా నవ్విందనే కోపంతో ఆయన లక్ష్మీ నివాసాన్ని వదిలి ఎర్రమల కొండలలోని యాగంటేశ్వర క్షేత్రానికి వచ్చేశాడట. కారణం అడిగిన శివుడికి ఆయన వద్ద ఉండదలిచానని జవాబు చెప్పాడట. నివాసయోగ్యంగా ఉభయులు కలిసి మద్దేలేరు సమీపంలో స్థలం స్థిరీకరించారట. నరసింహస్వామి అప్పుడు ఉడుము రూపంలో సంచరిస్తుండగా బోయదర ఒకడు వెంబడించి పట్టుకోలేక అలసిపోయి నిద్రించగా స్వామి కలలో కనిపించి తాను శిలారూపంలో ఇక్కడ నివసిస్తూ భక్తులను కటాక్షిస్తున్నానని, తాను కోమలనే పుట్టలో ఉన్నానని చెప్పాడట. మర్నాడు దొర ఆదేశానుసారం భటులు పుట్టను పెకిలించి చూడగా నరసింహుడు అన్నమాట ప్రకారం శిలామూర్తిగా పుట్టలో దర్శనమిచ్చాడట. ఆనాటి నుంచి మద్దిలేటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా ఇది వాసికెక్కింది. ఆలయంలో నరసింహస్వామి ఉగ్ర రూపంలోనే వెలసి ఉన్నాడు. శ్రీ నారసింహుడు మద్దులేటయ్యగా, మద్దులేటి స్వామిగా శిలారూపంలో వెలసి నిలచి పూజలందుకుంటాడు. సింహరూపపు తల వెలుగుతుండగా అగ్నిజ్వాలా సదృశ నేత్రాలతో, దట్టమైన కనుబొమ్మలతో, గంభీరమైన రొమ్ము, భయంకరంగా నాలుక బయటకు చాపి పదునైన చేతి గోళ్ల ఛాయలతో, పాదకాంతుల ఆధిక్యంతో మంచివారికి ఆ రూపులోనే ప్రసన్న గంభీరతను, దుష్టులకు భయంకరత్వాన్ని ద్యోతకం చేస్తూ అవతరించి దర్శనీయమవుతున్నాడు. ధనుజ సంహారా నరసింహ దయసాగర స్వర్ణ కిరీటం ధరింపజేసి తిరునామం తీర్చిదిద్ది పూలహారాలు వేసి అర్చకులు ధూప దీప హారతులతో పూజాధికాలు నిర్వర్తించి భక్తులకు శటగోప ఆశీర్వాదాలు, తీర్థప్రసాదాలు ఇస్తారు. అఖిలాండనాయక శుభంకర సకలార్థ సాధక సర్వేశ్వర, అఖిలాండనాయక శుభంకర సకలార్థ సాధక సర్వేశ్వర. మధురం మధురం నీ నామం, మృదు మంగళధామం నీ పాదం, ఆశ్రిత వత్సల రమా ప్రియ నరసురవర వందిత నరసింహ. లక్ష్మీదేవి గరుత్మంతుడి సహాయంతో నరసింహస్వామి కోసం వెతుక్కుంటూ ఇక్కడికి రాగా నరసింహుడు బోయపిల్ల చెంచులక్ష్మితో కనపడ్డాడు. అందుకు లక్ష్మీదేవి అసూయతో, మీరు ఇచ్చడమే ఉండదలిస్తే ఉగ్రరూపుడివై జంతు బలులను నైవేద్యంగా స్వీకరిస్తూ ఉండండి అని స్వామితో అందట. ఈ చెంచిత కూడా నీ అంశయే అని స్వామి వివేకం కలిగించగా లక్ష్మీదేవి కూడా ఈ క్షేత్రంలోనే శిలారూపాన శాశ్వతంగా వసించసాగిందట. మద్దులేటి స్వామిని దర్శించిన భక్తులు లక్ష్మీదేవి ఆలయాన్ని కూడా దర్శించి కుంకుమ పూజాధికాలు నిర్వహిస్తారు. మద్దులేటి స్వామిని దర్శించి అనంతరం ప్రక్కనే ఉన్న లక్ష్మీదేవి ఆలయంలో అమ్మకు కుంకుమార్చనలు, పూజలు చేస్తారు. लक्ष्मी
रूपगामिनी यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्य అమ్మవారి సన్నిధిలో హర్ష పులకాంకితులవుతారు. प्रबोधिनी श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषतां कां सोऽस्मितां हिरण्यप्राकारा आर्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्ती पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे శివుడు ఎర్రమల సౌందర్యాన్ని, మద్దులేటి ఘనతను నరసింహస్వామికి చెప్పగా తరలివచ్చిన నరసింహస్వామి తన పాదాన్ని మద్దులేరు ప్రాంతాన గల రాతిపై పెట్టాడు. జ్ఞాన విధానమైన ఆ పాదం గుర్తు కొండ మీద పూజలందుకుంటోంది. పురాణయుగమున పురూరవుడు నిన్ను పుట్టల చాటున కనుగొనియే బాల ప్రహ్లాదుని కోరిక మేరకు సింహగిరుల స్వామివారి పాదసేవకు భక్తులు విశేషించి తరలి వస్తారు. చంద్రనమందున దాగితివయ్యా లక్ష్మీ నరసింహ స్వామివారి పాద సందర్శనం చేసిన భక్తులకు ఏ కష్టాలు దరిచేరవు. హరిహరి నారాయణ. ఈ క్షేత్రానికి వచ్చి భక్తితో పూజించే వారికి, మద్దులేటి వాస గోవిందా అని స్మరించిన వారికి, ఏటిలో స్నానం చేసి స్వామి పాదసేవ చేస్తూ కొండ చర్యలలో బస చేసిన వారికి సకల కోరికలు నెరవేరుతాయని, దాంపత్య బంధం పటిష్టమై పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వామి పాదం గల కొండ మీదే లోయకు 70 అడుగుల ఎత్తులో కొండ చివరన నెలకొన్న గండదీప స్తంభ దర్శనం శుభప్రదమవుతుందట. జ్యోతలు చేసెను సర్వ ప్రాణులు ముడుపులు మొక్కులు చెల్లించి కొండలపై నువ్వు నిండుగా వెలసి అభయమునిచ్చితివి మంగళమూర్తిగా నిలిచితివి. శుక్ర శనివారాల్లో గరుడ దీప దర్శనం మోక్షదాయకం అంటారు. ఆశ్రిత పాలక అనాథ రక్షక వరాహ నరసింహ త్రిలోకములను తీరుగా నిలిచి లక్ష్మీదేవి గరుత్మంతునితో నేలకు దిగిన దివ్యస్థలమే గరుడ స్తంభం వెలిసిన చోటు అంటారు. మద్దులేటి క్షేత్రంలో నరసింహస్వామి శిలామూర్తిగా ఆవిర్భవించిన శోభస్కర దినం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి శనివారం కావటం వల్ల ఆనాడు స్వామికి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రతి శనివారం కన్నా
ఆ రోజు భక్తులతో క్షేత్రం కిటకిటలాడుతుంది. కోనేటి స్నానఘట్టాలు, తలనీలాల కళ్యాణకట్ట, శ్రీవారి పాద సన్నిధి, ఆకాశదీపం, గరుడ స్తంభం ఉన్న పవిత్ర స్థలం, అమ్మవారి సన్నిధి, స్వామివారి గర్భాలయ సన్నిధి భక్తజన సందోహంతో తరగలెత్తుతూ ఉంటుంది. నూతన వధూవరులు ప్రత్యేకించి తమ దాంపత్య జీవన సౌభాగ్యానికై తరలివచ్చి పూజించుకుంటారు. ఆబాల గోపాలం అన్ని వయసుల వారితో కేరింతలతో, వేడుకలతో, వివిధ ఫల పుష్ప చిత్రపట సామగ్రి దుకాణాలతో, డప్పు వాద్యాలతో, భక్తుల పూనకాలతో, కొండ సానువుల్లోనే భక్తుల తాత్కాలిక బసలతో, స్వామి నివేదనకై వండుకుని భుజించే పాయసాన్న సంరంభాలతో క్షేత్రం సకలం సందడిగా కనువిందు నడుస్తుంది. ఎర్రమల మద్దులేటి స్వామి దర్శనం పుణ్యప్రదం, ఫలప్రదం, శుభప్రదం, మోక్షదాయకం, భక్తుల విశ్వాస సంధాయకం. ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ రంగ ధవళాంగ రమాస్థితాంగ శృంగార సంగర కిరీటల సద్వరాంగ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. నమో. ఈ క్షేత్రానికి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుండి కాక పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక నుండి కూడా భక్తులు విశేషంగా తరలివస్తుంటారు. భక్తుల అభీష్టాలను తీర్చి కొంగు బంగారంగా సంతాన భాగ్యం ప్రసాదించే లక్ష్మీ నరసింహుడు ప్రసిద్ధుడు. ఈ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై వెళ్లి విరియాలని కోరుకుందాం. మరో క్షేత్ర దర్శనంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.